మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటనలు, జిల్లాలో కరువు పరిస్థితుల ప్రభావం, తాగునీటి సమస్య రాకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలు మొదలైన అంశాలతో ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అధిక ధరల నుంచి పేదలకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై బియ్యం, సరుకులు అందిస్తున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని 132 బజార్లు, 500 రైసు మిల్లుల వద్ద బియ్యం విక్రయిస్తున్నామన్నారు. బీపీటీ సూపర్ ఫైన్ రకం బియ్యాన్ని కిలో 52 రూపాయలకు, బీపీటీ రకాన్ని కిలో 50 రూపాయలకు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. గుర్తింపు కార్డు చూపించి ప్రతి ఒక్కరూ గరిష్టంగా 10 కిలోల వరకు బియ్యాన్ని కొనుగోలు చేయవచ్చని చెప్పారు. మదనపల్లె నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. 1000 కోట్ల అంచనా వ్యయంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 మంజూరైందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం మండలాలతో పాటు మదనపల్లి పట్టణానికి సురక్షితమైన నిరంతర తాగునీటి సరఫరా కల్పించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఫేజ్ 1 కింద గండికోట రిజర్వాయర్ నుంచి గుర్రంకొండ మండలం మామిళ్లవారిపల్లె వరకు పైప్లైన్ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడమే కాక విద్యార్థులకు నాణ్యమైన సమగ్ర సాంకేతిక ఆధారిత విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం శ్రీ పథకం కీలకంగా మారుతోంది. ఈ పథకం కింద జిల్లాలో 39 పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటిని ఆధునిక ఆదర్శ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దడమే పీఎం శ్రీ పథకం ప్రధాన ఉద్దేశం. సాంప్రదాయ బోధనా పద్ధతులతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచన విధానం, నైపుణ్యాలను పెంచేందుకు చర్యలు చేపట్టారు. వీబీజీరామ్జీ పథకం కింద 24 రకాల పండ్ల తోటల సాగుకు 3 ఏళ్ల పాటు 100% రాయితీ కల్పించనున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ వెంకటరత్నం పేర్కొన్నారు. మండలంలోని వనంరెడ్డిగారిపల్లెలో ఆయన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. వీబీజీరామ్జీ పథకంలో గ్రామాల్లో రోడ్లు, కాలువలు, పండ్ల తోటల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పండ్ల తోటల సాగుతో మంచి లాభాలు పొందవచ్చని చెప్పారు. జిల్లాలో భారీగా మార్కెట్ యార్డులకు వస్తున్న టమోటాలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు పంపుతున్నట్లు మార్కెటింగ్ శాఖ ఆర్జేడీ రామాంజనేయులు తెలిపారు. పుంగనూరు మార్కెట్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని టమోటాలను డిమాండ్ ఉన్న నగరాలు, పట్టణాల్లోని రైతు బజార్లు, నగర సమీప గ్రామాల్లో అమ్మకాలకు పంపుతున్నామన్నారు. నో ప్రాఫిట్ నో లాస్ విధానంతో రైతుకు ప్రయోజనం ఉండేలా మదనపల్లి, పొంగనూరు, ములకల్ చెరువు, గుర్రంకొండ, పలమనేరు తదితర ప్రాంతాల నుంచి టమోటాలను పంపి ఇక్కడ యార్డుల్లో డిమాండ్ వాతావరణం కల్పిస్తున్నామన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కింద జీరో వేస్ట్ సిటీ లక్ష్య సాధనలో మదనపల్లె ముందంజలో ఉంది. శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, వనరుల పునర్వినియోగం కార్యక్రమాలను మున్సిపాలిటీ చేపడుతోంది. ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దే దిశగా కమిషనర్ కె ప్రమీల ముందుకు సాగుతున్నారు. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలో రోజు 62 టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా ఇందులో 36 టన్నుల తడి వ్యర్థాలు, 25 టన్నుల పొడి వ్యర్థాలు ఉన్నాయి. రీసైక్లింగ్ ప్రక్రియ సజావుగా సాగితే త్వరలోనే జీరో వేస్ట్ సిటీగా మదనపల్లె మారుతుందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. జిల్లాలోని సిటీఎం రైల్వే స్టేషన్ నూతన శోభ సంతరించుకుంది. అమృత్ భారత్ ఎస్టేట్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం 5 కోట్ల నిధులతో ఆధునీకరిస్తోంది. ఏడాదిన్నర క్రితం ప్రారంభమైన ఈ పనులు 90% పూర్తయ్యాయి. ఆగస్టు చివరి నాటికి పనులు పూర్తి చేసే ప్రణాళికతో రైల్వే శాఖ ముందుకు సాగుతోంది. రైతులు తాము సాగు చేస్తున్న పంటలకు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ మంజుల పేర్కొన్నారు. ఆమె పీటీఎం కురబలకోట, బి కొత్తకోట, పెద్దమన్యం మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాలలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వర్షాలు పడితే కంది, అలసంద, అనుములు, ఉలవ, పెసర, మినుములు, కొర్ర, జొన్న, సజ్జ, ఆముదం వంటి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. తద్వారా నీటి తడులను తగ్గించుకోవచ్చని వివరించారు. పంటల సాగుకు ముందు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఎల్నినో వల్ల ఎదురవుతున్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. దీనివల్ల ప్రభుత్వం ఆరుతడి పంటలను ప్రోత్సహిస్తుందని, రైతులందరికీ సబ్సిడీ కింద విత్తనాలను అందిస్తుందన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించాలన్నారు. మీరింతవరకు అన్నమయ్య జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో మళ్ళీ కలుసుకుందాం. రచన సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.